నాగేష్ మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ మైనంపల్లి శివాని రెడ్డి ఆధ్వర్యంలో మైనంపల్లి రంగా హరివిల్లుల ముగ్గుల పోటీలు జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ మోడల్ హై స్కూల్లో నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలలో సుమారు 350 మంది మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా రాముల వారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా పాల పొంగించడం, అనంతరం భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ ముగ్గులను పోటీలకు న్యాయ నిర్ణేతలు 5 మంది ముగ్గుల పోటీలను పరీక్షించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండో బహుమతి 7,500, మూడో బహుమతి 500 రూపాయలు ఇవ్వబడును. కార్యక్రమంలో సిద్ధార్థ మోడల్ హై స్కూల్లో శ్రీనివాస్ చౌదరి, సంధ్యారాణితో పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి శివాని రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను మెదక్లో జరుపుకుంటారని, మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తానని తెలిపారు. घंटा और 1 घंटा टाइम लगता है। चलो ये మాజీ కమిషనర్ ప్రతి శ్రీనివాసన్ గారు, గౌరవ జ్యోతి గారు, మిగతా వాళ్ళతో కలిసి
ఆ చిన్నారులతో మరీ అక్కడ వారి ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తా ఉంది. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి ఈ వాతావరణాన్ని కల్పించినందుకు చాలా సంతోషం అండి. మేడం మేడం మన అందరిపై ఉండాలని కోరుకుందాం. తదుపరి కార్యక్రమం గాలిపటాలు ఎగరవేయడం, పతంగ మా చిన్నారులు ప్రదర్శించినటువంటి ఈ నృత్యానికి ఒకసారి గట్టిగా మీ తరపున అభినందనలతో ఉండాల్సిన కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడైనా ఒకే అంశం చర్చకు వస్తా ఉంది, అది శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన. ఈ నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశ విదేశాల నుండి ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ రామ మందిరం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ అయోధ్య రామ మందిరం నిలవనుంది. ఈ విగ్రహం అందరూ ఎంత ముచ్చటగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ మీ అందరికి. ప్రశాంత్ అన్న, నరేష్ అన్న, ఇంకా భుజకోన్ అన్న, మీరు కూడా 2 days నుంచి చాలా కష్టపడుతున్నారు ఈ ప్రోగ్రామ్ కి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మీ వచ్చిన వాళ్ళందరికీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. అప్పటి నుంచి శ్రీనివాస్ చౌదరి గారు 100 మంది కానీ ఎక్కువ రారు అంటుంటే నేను చెప్తున్నాను వస్తారు అంకులు ఎందుకు రారు అంటున్నా, కానీ నా మాట వినిపించుకోలేదు. నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా చేస్తాము సంక్రాంతి పండుగ. ఈ ఇయర్తో పాటు ప్రతి సంవత్సరం నేను మీతోనే చేసుకుందాం అనుకుంటున్నాను సంక్రాంతి. అదంతా ఒక దిక్కు అయితే అందరూ ముగ్గురు చక్కగా వేశారు. నేను డిసైడ్ చేయలేకపోయాను. జడ్జెస్ ఇంకా వాళ్ళ మీద నెక్స్ట్ పెట్టారు, వాళ్ళ పాయింట్స్ ఇచ్చారు. సో వాళ్ళనే అడిగారు మీరు ఏమున్నా కానీ, నన్ను ఏం అడగచ్చు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.